వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచల మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీడీఓ ఫణికుమార్ నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ సమాచిత న్యాయం దక్కాలని సంకల్పంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించాలని ఆయన తెలిపారు. ఆయన కలల సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఒక వ్యక్తి తన యొక్క సంపూర్ణ వికాసం పొందాలంటే తనకి స్వతంత్రం కావాలి, ఒక పరిపాలన చట్టం కావాలి. అందరూ కూడా తన శక్తియుక్తులు ఉపయోగించి కష్టపడి చదువుకోవాలి. వీళ్ళందరికీ ఒక ఉమ్మడి రాజ్యాంగం కావాలని చెప్పేసి ఆనాడు ఎన్నో రేత్రింపులు కష్టపడి మరి మనకు రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు. అతను స్ఫూర్తిగా తీసుకునే క్రమంలో మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఎంత శని అనేది అంత పెద్ద అనేది కాదు. అతను క్రమశిక్షణ కలిగిన జీవితానికి అందించాడు. అతని రూపంలో కూడా అతని డ్రెస్సులో కూడా నీరు కడుపులో ఏముందనేది అతను నీట్గా ఎదురు కనపడాలి. అప్పుడే నీతో ఆత్మీయంగా మాట్లాడగలరు ఎవరైనా సరే అని చెప్పేసి ఒక ఉన్నతాన్ని మనకు పరిచయం చేశాడు. ఆ పరిస్థితులకు అనుగుణంగా మనకు ఇచ్చినటువంటి మాదిరిగా కష్టపడి చదివే అన్ని రోగాలకి అన్ని రోగాలకు నివారణ అని చెప్పేసి అని నువ్వు కష్టపడి చదివితే నువ్వు నీ కుటుంబం బాగుపడుతుంది, సమాజంలో ఇంకా నీ గౌరవం దక్కింది, ఆర్థికంగా నువ్వు క్రమశిక్షణ కలిగి ఉంటావు, రాజకీయంగా ఉన్నతమైన శిఖరాలు అందించుకుంటూసుకోవచ్చు. 10 మంది దగ్గర 10 రూపాయలు ఉంటే అందరి దగ్గర డబ్బులు ఉంటే మనం సంతోషంగా పంపిణీ చేయగలం. కానీ ఒకరు చదువుకుంటే 10 మంది అనాగరికంగా ఉంటే కాదు. కాబట్టి మీరు మీరు చక్కగా చదువుకొని కష్టం డబ్బులు దాని సాంఘిక సంక్షేమ హాస్టల్ అన్ని రకాలుగా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు చదువు ఆయన కన్నా కళలు ఇప్పుడే కొద్దిగా కళ్ళు చేసి వస్తువులో కనుక 2 రోజుల కళ్ళు జరగలేదు అన్నట్టుగా కళ్ళు చేసి మనందరం కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని మన యొక్క క్రియల్లో మన ఉద్యోగాల రూపంలో మన చదువుల రూపంలో ఇప్పుడే చూడగలుగుతున్నాం. ఇంకా కష్టపడాల్సింది ఎంతో ఉందంటే అది ఆశ్చర్యం కాదు. చాలా కష్టపడాలి. దాంట్లో నీతి నిజాయితీ ఉంటే ఆయన కన్నా కళలకి మనం ఎంతో కొంత న్యాయం చేసి ఉంటాం. భావితరాలకు మంచి భవిష్యత్తుని మంచి సమాజాన్ని. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల. డాక్టర్ KP చారి, MD జనరల్ మెడిసిన్, BP, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు, BP